ఏంటది? తెలీదమ్మా, మోహనయ్య గారు ఇమ్మన్నారంట. వాళ్ళ మనిషి తెచ్చిచ్చాడు. సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. సరేనమ్మా. శ్రీలక్ష్మి, ఏంటమ్మా? నేను బయటికెళ్ళాలి. నా వీల్ చైర్ తీసుకురా. మరి టిఫిన్ ఎప్పుడు చేస్తారమ్మా? పర్వాలేదు, నేను బయట తినేస్తానులే. డ్రైవర్ ఉన్నాడా? ఉన్నాడమ్మా. కార్ రెడీ చేయమని చెప్పు. సరేనమ్మా. హలో, నేను సన్నుతిని మాట్లాడుతున్నాను. నమస్తే. ఏం లేదు, మీరు ఇప్పుడు రావద్దు. నేను బయటకు వెళ్తున్నాను. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, అప్పుడు వద్దురు కానీ. అబ్బే, అదేం కాదు, మీకే ఫోన్ చేస్తాను. అలాగే, ఉంటాను. డ్రైవర్కి చెప్పానమ్మా, కార్ రెడీగా పెడతానన్నాడు. సరే. నన్ను కూడా రమ్మంటారమ్మా? వద్దొద్దు, నువ్వొద్దు, నువ్విక్కడే ఉండు. సరేనమ్మా. ఆ కార్ని ఫాలో అవ్వాలి. ఓకే మేడం. లోపలికి వెళ్ళనక్కర్లేదు, ఎంట్రన్స్ దగ్గర ఆపేసి. అలాగే మేడం.
థ్యాంక్ యూ. మోహన్ గారు ఉత్తరం చదవగానే వెంటనే బయలుదేరి వచ్చేసాను. ఉన్నారా లోపల? మోహన్ గారా మేడం? అవును. లేరు మేడం. అదేంటి? నన్ను ఇక్కడికి వెంటనే బయలుదేరి రమ్మని లెటర్ పంపించారు కదా? ఆ, ఏవో తెలీదు మేడం. ఇంకెక్కడి నుంచో పంపించుంటారు. నేను లోపల వెయిట్ చేస్తుంటాను. ఆయన వస్తే నేను లోపల ఉన్నానని చెప్పాలి. అలాగే మేడం. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరూ లేరు మేడం. నేనొక్కడిని. ఇప్పుడే పచారీ సరుకులు కొనడానికి బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరు వచ్చారు. నువ్వు వెళ్ళు, పర్వాలేదు. నేను హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాను. అదేంటి మేడం, ఒంటరిగా ఎలా ఉంటారు? ఏం పర్వాలేదు, నాకు అలవాటేగా. ఏమన్నా తీసుకుంటారా మేడం? జ్యూస్ తెచ్చిస్తాను. నాకిప్పుడే వద్దు. నువ్వు ముందెళ్ళి నీ పని చూసుకో. అలాగే మేడం. మేడం. ఏంటి? ఏం లేదు మేడం. మీ కారులో వెళ్ళొచ్చా? అలా అయితే త్వరగా వచ్చేస్తాను. అందుకని. అలాగే. ఏమనుకోవద్దు మేడం. భలే వాడివే. ఇందులో అనుకోవడానికి ఏముంది? తీసుకెళ్ళు. టేక్ యువర్ ఓన్ టైం. థ్యాంక్ యూ మేడం. నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్నిక్కడికి రప్పించింది నేనే. నీకా ఉత్తరం రాసింది కూడా నేనే. మోహన్ ఇప్పుడు ఇక్కడికి రాడు. నీ డ్రైవరు, ఇక్కడుండే మనిషి కూడా ఇప్పుడే బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు లోపలికి ఎవరు వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నీకు తెలుసుగా, నేను బోల్డ్ చేసే లోపలికి వస్తాను. ఇప్పుడు హాయిగా మనిద్దరమే ఉన్నాం. కులాసాగా కబుర్లు చెప్పుకోవచ్చు.
పిచ్చాపాటిగా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అదే నేను నిన్ను ఏమైనా చెయ్యొచ్చు. మైకేల్ మైకేల్ సారీ మేడం, వృధా ప్రయాస. ఎందుకు అరిచి ఆయాసం కొని తెచ్చుకుంటావు? ఇప్పుడెవ్వరూ లోపలికి రారు. ఈసారి నిన్ను రక్షించడానికి మోహన్ ఇక్కడికి రాడు. చెప్పు. అయితే మా అమ్మని ఇక్కడే ఎక్కడో దాచిపెట్టారన్నమాట, అంతే కదూ? చెప్పు. అది 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 ఏంటలా చూస్తున్నావు? కత్తి ఏమన్నా ఉందానా? అలాంటిదేం తెచ్చుకోలేదు. ఈసారి నా 2 చేతులతోనే నీ గొంతు నిలివి చంపేద్దామనుకొని బయలుదేరొచ్చాను. సరేనా? నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నీతో ఎలా చెప్పించాలో మాత్రం నాకు బాగా అర్థమైంది. చెప్పు. మా అమ్మని ఇక్కడే కదూ దాచిపెట్టించారు, చెప్తావా లేదా? ఏంటా దయ్యపు చూపులు? సమాధానం చెప్తావా లేదా? ఐ హావెంట్ గాట్ ఆల్ డే. చెప్పు. మా అమ్మని ఎక్కడ దాచిపెట్టారో చెప్పు. నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నీకు నమ్మకం కుదరకపోతే నేనేం చేయను? నేను నీకు సాయపడాలనుకుంటుంటే నువ్విలా నన్ను చిత్రహింసలు పెడుతున్నావు. నా మాట నమ్ము. అసలు నేను ప్లీజ్ నా మాట విను. నన్ను నమ్ము. నోర్మై. నీ కుంటి ప్రాణం తీయడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఎక్స్ట్రా మాటలాపి ఈ బంగళాలో మా అమ్మ ఎక్కడుందో చూపించు. లేకపోతే చెప్పాం కదా, గొంతు నిలిమి చంపేస్తాను. ఆ తర్వాత నాకేమైపోయినా పర్వాలేదు. నీకింతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను, నేనన్నిటికీ తెగించాలని. ప్లీజ్ నన్ను నమ్ము. మీ అమ్మగారు ఎక్కడున్నారో ఒక్క మోహన్కే తెలుసు. ఇంకెవరికీ తెలియనివ్వడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మోహన్ ఎవరిని నమ్మడు. అతన్ని ఎలాగైనా కన్విన్స్ చేసి మీ అమ్మగారి ఆచూకీ తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు జస్ట్ ఓ 2-3 రోజులు టైం ఇవ్వు. నేనే మీ ఇంటికి వచ్చి మీ అమ్మ ఎక్కడుందో చెప్తాను. ఐఎమ్ సారీ. ఈసారి నిన్ను తప్పించుకోనివ్వను. నువ్వేం చెప్పినా నేను వినను. చెప్పు. మా అమ్మ ఎక్కడుందో చెప్పు. నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను. అయ్యో, ఇదంతా నా కర్మ, నా కర్మ. నిజంగా నీ కర్మే. నువ్వు చేసిన దానికే ఇప్పుడు అనుభవిస్తున్నావు. తప్పదు. ఇంతకీ మా అమ్మ ఎక్కడుందో చెప్తావా, లేక ఇలాగే మాటలతో పొద్దుపుచ్చుతావా? అది కాదు నేను చెప్పేది. ప్లీజ్ సుప్రతీక, సుప్రతీక, నేను చెప్పేది విను. నా మాట విను. సుప్రతీక, నిజంగా నాకు తెలీదు. నా మాట నమ్ము సుప్రతీక. సుప్రతీక.
చెప్పు. ఇప్పటికైనా చెప్తావా లేక నేను చెప్పింది చేయమంటావా? చెప్తావా లేదా? ఇక్కడే ఇక్కడే ఈ బిల్డింగ్ లోనే ఉండాలి. నాకు కరెక్ట్ గా తెలియదు. నిన్నివాళ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు. ప్లీజ్ నా మాట విను. ప్లీజ్. ప్లీజ్ వద్దు వద్దు, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. చెప్పు, ఇప్పటికైనా చెప్తావా లేదా?